అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు ఈ వీడియో ఏంటి అంటే వ్లాగ్ అన్నమాట చాలా రోజుల తర్వాత వ్లాగ్ అయితే తీస్తున్నాను ఇదిగోండి గోరింటాకు పెట్టుకోలేదు ఈసారి కోన్ పెట్టుకున్నా ఎందుకంటే తీరలేదు అన్నమాట ఇంకా చెప్పేదేముంది టైలర్స్ కి అయితే పండగ వస్తే తీరదండి నేను ఉత్తప్పుడే గోరింటాకు ఎక్కువగా పెట్టుకునేదాన్ని ఈసారి మాత్రం కుదరలేదు హనీ కోసం కోన్ తెచ్చినా ఇంకా అదే చేతికి అయితే పెట్టుకున్నా ఎలా పండింది అనేది అయితే ప్లీజ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి కోన్ అయితే మామూలుగా ఎవరికైనా బాగానే పండుద్ది గోరింటాకు అయితే అలా కాదనమాట గోరింటాకు కూడా నాకు ఈ విధంగానే రెడ్గా పండేదనమాట అయితే ఈరోజు ఏంటి స్పెషల్ అంటే వ్లాగ్ తీయడానికి మా ఊర్లో బోనాల పండుగ హనీనైతే నైట్ హాస్టల్ నుంచి అయితే తీసుకొచ్చేసిన 7:30 అట్లా అయిపోయింది ఇంత లేట్గా వచ్చినవిందమ్మా అని చెప్పి అన్నారు పై అయితే తీసుకొని వచ్చిన ఇప్పుడు ఏం వంటలు చేయాలి అంటే పెసరపప్పు అయితే నానబెట్టిన పెసరగారెలు చేయాలి గాలిచ్చి నానిన తర్వాత గాలిచ్చి రుబ్బి పెసరగారెలు చేయాలి మా ఆయన అయితే చికెన్ తెస్తా మటన్ తెస్తా అన్నాడు కోడేమో సాయంత్రం కోసుకొస్తాం కదా అప్పటిదాకా పిల్లల్ని అట్లా ఎందుకు ఉంచాలని చెప్పి 1/2 kg అయితే మటన్ తెస్తా అన్నాడు బోనం వచ్చేసి మా ఇంటి దగ్గర ఉండము మేము అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వండుతాము మీరు నా ఫేస్లో గమనిస్తే చూడండి ఇక్కడ ఫీవర్ వస్తుంది కొంచెం లైట్గా అందుకని వీడియోస్ ఎక్కువ చేయట్లేను అనమాట ఎందుకంటే ఇప్పుడు మిషన్ కుట్టాలి బ్లౌజులు కట్ చేయాలి ఇప్పుడు హడావిడి ఉంటుంది ఇప్పుడు ఆ పని ఈ పని పెట్టుకోలేను అనమాట మరి వర్క్ కూడా హెవీ అయిపోతుంది అందుకని చెప్పి కొంచెం వేడిగా చిన్న చిన్న పప్పులు అయితే వస్తున్నాయి ఇదిగోండి పప్పు అయితే కడిగి నానబెట్టేసిన గాలి ఇవ్వాలి బియ్యం కూడా కడిగేసిన మా ఆయన వచ్చిన తర్వాత బగారు అయితే పెడతా చింతపండు నానబెట్టిన ఇదిగోండి పచ్చిమిర్చి ఉల్లిపాయలు కోసుకొని రెడీగా పెట్టుకుంటే ఆయన మటన్ తేగానే వంట స్టార్ట్ చేయాలన్నమాట ఈలోపు చారు విసికేసి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కోసేయాలి ఆయన ఎప్పుడు వస్తాడు ఒక 1 hour పట్టుద్ది పిల్లల్ని అయితే రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేసిన ఈరోజు ఆగస్ట్ 15th కదా వాళ్ళు హనీ ఏం చేసిందంటే నేను తమ్ముడితో స్కూల్కి వెళ్తా అని చెప్పిపోయింది వాళ్ళు వద్దంటారేమో నాన్న అని అంటే ఏం కాదు జెండా వందనం రోజు ఎవరు ఏమన్నారు అని చెప్పిపోయింది వాళ్ళ స్కూల్లో కూడా సెలబ్రేషన్స్ బాగుండే అసలు ఉంచకుండా తీసుకొచ్చిన నన్ను అన్నది మరి పండగ పూట మన ఇంటి దగ్గర ఉండాలి కదా అని చెప్పి తీసుకొని వచ్చిన ఆ మేడం అయితే అస్సలు దోలనన్నది ఏదో అయితే తీసుకొని వచ్చిన ఇంకా ఇద్దరైతే మార్నింగే రెడీ అయిపోయారు వాళ్ళు రెడీ అయినప్పుడు వీడియో తీద్దాం అనుకున్నా కానీ కుదరలేదన్నమాట అంత పొద్దున్నే నాకు ఓకే మరి బాయ్ నెక్స్ట్ వీడియోని వాచ్ చేస్తూ ఉండండి వీడియో కంటిన్యూ అవుతుంది ఓకేనా ఇదిగోండి ఫ్రెష్ అప్ అయితే అయ్యాను పూజ చేసుకున్నాను అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అత్తమ్మ అయితే బోనం నేను వండుతలే అని చెప్పింది ఇదిగోండి పెసరగారెల కోసం పెసరపప్పు కలిపి పెట్టాను చేస్తున్నా ఇప్పుడు గుర్తొచ్చింది వీడియో చేయాలంటే పని ఉంది కదా పని ఉంటే ఈ వీడియో గుర్తుకు రాదనమాట చాలామంది మంచిగా వీడియో తీయొచ్చు కదా అని చెప్పి అంటారు వంటలు చేసేటప్పుడు ఇదిగోండి ఒక సైడ్ ఏమో మటన్ పొగలు కక్కుతుంది ఒక దాంట్లోనేమో పెసరగారెలు అన్నమాట తెలంగాణ స్పెషల్ పచ్చి పులుసు నిజంగా మాకు చికెన్ మటన్ ఏది ఉన్నా కానీ పచ్చి పులుసు అయితే ఖచ్చితంగా ఉండాలండి ఇదిగోండి పచ్చి పులుసు ఇంకొకటి ఏంటి అంటే నిజంగా మిడిల్ క్లాస్ మెంటాలిటీస్ అనొచ్చు పచ్చి పులుసు చికెన్ మటన్ స్పెషల్స్ ఏమైనా ఉన్నప్పుడు కూర ఆగొస్తుందని కూడా చార్జ్ చేసే వాళ్ళ ఉన్నాం అంటే నేను కూడా అందులో ఒకదాన్నే వీటినే మిడిల్ క్లాస్ మెంటాలిటీస్ అంటారు రైస్ కూడా అయింది చూపిస్తాను ఆగండి అక్కడ ప్లేస్ లేదు నాకు అదే కింద పెట్టేసిన ఇదిగోండి బగారా రైస్ ఇక వంట అంతా అయిన తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే కొత్తిమీర ఇవన్నీ ఉల్లిగడ్డలు అవన్నీ కింద పొట్టంతా పడిపోయింది కదా అదంతా క్లీన్ చేసుకోవాలి గారెలు అయితే అవుతున్నాయి ఫస్ట్ వాయేసిందండి అందుకే తిని చూపించలేకపోతున్నా నెక్స్ట్ సారి అవి తీసిన తర్వాత తిని అయితే చూపిస్తాను నేను మీకు కొంచెం పెద్దగానే వేస్తున్నా మా వాళ్ళకు పెద్దగా వేస్తేనే నచ్చుద్ది అనమాట మీకు చిల్లు గారెలు ఇష్టమా నార్మల్ గారెలు ఇష్టమా అనేది కామెంట్ అయితే చేయండి చాలా రోజుల తర్వాత చేస్తున్నాను పెసర గారెలు ఆల్మోస్ట్ 6-7 months అవుతుంది ఈ మధ్య చేయలేదు మొత్తానికి వంట అయితే పూర్తి చేసుకొని అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం రెడీ అయిపోయి ఇక్కడ హనీ నేనే ఎత్తుకుంటా బోనం అంటే ఫస్ట్ హనీకే ఎత్తేసాం అనమాట మేము హనీ ఆపుతుందో లేదో అని చెప్పి నేను వెనక్కే ఉండి అయితే పట్టుకొని తిరుగుతున్నాను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను నా బ్లౌజ్ వచ్చేసి నైట్ స్టిచ్ చేసుకున్నాను ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ కావాలంటే మీకు వీడియో అయితే
స్టిచ్చింగ్ ఛానల్లో అయితే పెడతాను, ఓకేనా. ఈ బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ ప్రిన్సెస్ కట్, బ్యాక్ వచ్చేసి ఇలా బోట్ నెక్ పెట్టాను అనమాట. ఎవరైనా కటింగ్ కావాలంటే ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. హనీకి బోనం ఎత్తిన తర్వాత దీపం అనేది మా అత్తమ్మ పెద్దగా పెట్టడంతో జారింది. అయితే ఇంకా మంచిగా వేరే కుందుల్లో అయితే పెట్టాను అనమాట నేను. ఇదిగోండి హనీ అయితే నెమ్మదిగా బయటకు అయితే వస్తుంది. హనీ లెహంగా అయితే లాస్ట్ ఇయర్ బతుకమ్మకు కుట్టిన లెహంగా అనమాట. చీరని లెహంగా ఓనీలాగా కన్వర్ట్ చేసిన, బ్లౌజు లెహంగా కుట్టేసిన, మొత్తం ఫుల్ శారీ మొత్తం కూడా హనీకే పెట్టేసిన అనమాట. ఓనీ ఏమో బయట తీసుకున్నా అనమాట. చీర వచ్చేసి నేను శారీస్ అమ్మినప్పుడు తెచ్చిన వాటిలో ఉన్న శారీ అనమాట ఇది. ఇంకా కలర్ బాగుందని చెప్పి తనకైతే స్టిచ్ చేశాను. మనకు వర్క్ వచ్చి ఉంటే ఇంట్లో శారీస్ని కూడా ఇట్లా కన్వర్ట్ చేసేసుకోవచ్చు. ఒక లైనింగ్ తెచ్చేసుకుంటే సరిపోతుంది అనమాట. నాకైతే అట్లానే అనిపించింది. పాపకు ఏదైనా డ్రెస్ కుట్టిన ప్రతిసారి కూడా పని రావడం వల్ల ఇదొక డ్రెస్ అయితే డిజైన్ చేయగలిగాను కదా. కొంచెం కుట్టిస్తే ఒక 800-900 అయినా తీసుకుంటారు ఈ డ్రెస్కి. అయితే నేనైతే ఒక 700 అట్లా తీసుకుంటాను. డిజైన్ బట్టి కాస్ట్ ఉంటుంది కాబట్టి మనకు స్టిచ్చింగ్ అనేది వస్తే దాన్ని బట్టి మనం కొంచెం డిజైన్స్ చేసుకోవచ్చు కదా, మనీ అనేది మిగిలియచ్చు అనమాట. అంతే నా చిన్న ఉద్దేశం. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయినాం ఇంటి దగ్గర నుంచి. ఏంది చీకటి కూడా ఓకే. ఇదైతే బోనాలు పెట్టి వచ్చేస్తున్నాం అనమాట ఇప్పుడు. ఇంకా మన వాళ్ళు అంటే మా వాళ్ళకు కొంతమందికి నాకు ఛానల్ ఉందని తెలుసు కదా, వాళ్ళందరూ అయితే మంచిగా రియాక్ట్ అయ్యారు. అంటే వీడియో తీస్తుంటే విచిత్రంగా చూసే వాళ్ళు ఉన్నారు కదా. కొంచెం నేను ఫస్ట్ టైం పబ్లిక్లో వీడియో తీయడం అయితే ఇది నాకు కొంచెం హ్యాపీగా అనిపించింది. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మా కాన్వర్సేషన్ అయితే ఇలా ఉందన్నమాట. మా వాళ్ళందరూ వచ్చారు. ఇగో మా పెద్ద పిన్ని, నడిపి పిన్ని మిస్ అయింది. ఇవ చిన్న పిన్ని, ఇవ మా చిట్టి పొట్టి చెల్లి, ఇగో మా తమ్ముడు. అయ్యి అవపడతలేవు నాన్న. నమస్తే ఇట్రా ఇట్రా, నమస్తే చెప్తామమ్మ మంచిగా. నడిపిన్ని రాలేదని అయితే చెప్పాను కదా, నడిపిన్ని అయితే ఈ లోపే వచ్చేసింది అనమాట. అంటే బోనాల టైంకి అందలేదు, కొంచెం లేట్ గా వచ్చింది. ఈమె కోసమే చూస్తున్నాం ఫ్రెండ్స్. లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చింది ఫ్రెండ్స్. ఆల్రెడీ వీడియో పెట్టిన ఫ్రెండ్స్, మా మధ్యలో పిన్ని నడిపి పిన్ని మిస్ అయిందని. ఇగో మా మామయ్య, నా మామయ్య వాళ్ళ చెల్లెలు, వీళ్ళు ముగ్గురు. ఇగో ఈమె పెద్దామ, ఇగో ఈమె నడిపామ, ఈమె చిన్నామ. అమ్మ ముగ్గురు ఆడపిల్లలు మాకు. ఇగో ఇంకొక ఆయన వస్తుండు, ఈయన అల్లుడు, మా ఇంటి అల్లుడు ఈయన. వాళ్ళందరూ వచ్చారు కదా, పొలం చూడడానికి వెళ్దామన్నారు. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అయితే వెళ్ళొచ్చేసినామండి. ఇదిగోండి చికెను, ఇదిగోండి ఇక్కడ చికెను, ఇంకా కొంచెం పెసరపప్పు ఉంది కదా పొద్దున్న తిన్నాము. గ్యారెలు కూడా వేద్దామని స్టవ్ ఆన్ చేసిన. ఇదేమో చికెన్ వండడం కోసం అనమాట. మా అత్తయ్య వాళ్ళు ఆడపడుచులు వచ్చారు కదా, వాళ్ళు కూడా ఇక్కడికే వస్తారని చికెన్ కూడా, కోడిని కూడా కోసినాం కదా, ఇక అది కూడా ఇప్పుడే వండేస్తే అయిపోతుంది అని చెప్పేసి వంట అయితే స్టార్ట్ చేసిన. ఈ బ్లౌజ్ కటింగ్ వచ్చేసి స్టిచ్చింగ్ ఛానల్లో పోస్ట్ చేస్తా అండి. బ్లౌజ్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ హుక్స్, బ్యాక్ వచ్చేసి ఇదిగోండి
బ్యాక్ ఏమో ఇలా వచ్చింది. నార్మల్గా నేను నార్మల్ నెక్ వేసుకుంటా కదా, అందుకని అట్లా కనపడుతుంది అనమాట. ఇలా వచ్చింది. ఫిట్టింగ్ కూడా చూడండి అసలు ఎంత బాగుందనేది మీకే అర్థమవుతుంది. ఎక్కడ కూడా ముడతలు లేవు. ఇంకా ఏం చేయలేను, నా బ్లౌజ్ నేను చూపించడం తప్ప ఇంకేం చేయలేను అనమాట. ఈ బ్లౌజ్ కటింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను.